గైస్ కొనిచ్చివా టీజీ ఫస్ట్ ఇయర్ జువాలజీలో మీరు ఇవి గన్ షాట్ అనుకోండి, ష్యూర్ షాట్ అనుకోండి, లేకపోతే ద మోస్ట్ రిపిటేటివ్ క్వశ్చన్స్ అనుకోండి. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్లో ఇవి ప్రయారిటైజ్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలాసార్లు రిపిటేటివ్గా పర్టికులర్గా టీజీ వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో గైస్, సో ఇంతకు ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, సో మీరు చాప్టర్ ఇంకొకసారి రివిజన్ చేసుకునేటప్పుడు అన్ని చాప్టర్స్లో ఈ క్వశ్చన్స్ ఫస్ట్ రివైజ్ చేసుకొని దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ రివైజ్ చేసుకోండి అనే ఉద్దేశమే గన్ షాట్ క్వశ్చన్స్. సో కమింగ్ టు హియర్, 2 మార్క్స్ నుంచి అయితే డైవర్సిటీ ఆఫ్ ద లివింగ్ వరల్డ్లో, డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే టాటానిమ్స్, ట్రైనామియల్ నామెన్క్లేచర్, ఐసీజెడ్ఎన్, ఐయుసిఎన్, వీటిని 5 స్టార్ క్వశ్చన్స్ అంటారు తెలుసా. ఇప్పటికీ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో ఈ క్వశ్చన్స్, మళ్ళీ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, ఈ చాప్టర్కి వచ్చినట్టయితే సెఫలైజేషన్, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్, ఎక్సోక్రైన్ వర్సెస్ ఎండోక్రైన్, 2 substances that is released by mast cells, టెండాన్ వర్సెస్ లిగమెంట్. అలానే ఆస్టియాన్ అంటే ఏంటి, వాట్ ఈస్ కార్డియాక్ మజిల్. సో కార్డియాక్ మజిల్, వై కార్డియాక్ మజిల్ ఈస్ హైలీ రెసిస్టెంట్ టు ఫెటిగ్. సో ఈ క్వశ్చన్స్ ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ క్వశ్చన్స్ అనే చెప్పాలి. ఇప్పటికీ సో ఒక 4-5 టైమ్స్ కూడా ఇచ్చారు, కొన్ని అయితే 6 టైమ్స్ కూడా ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి వీటిల్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యానిమల్ డైవర్సిటీ 1. యానిమల్ డైవర్సిటీ 1లో అయితే కెనాల్ సిస్టమ్, బాట్రాయిడల్ టిష్యూ, అరిస్టాటిల్, నాంథర్. సో గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఈ ఒక్క చాప్టర్లోనే మీకు 3 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యానిమల్ డైవర్సిటీ 2లో నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. క్లాస్పర్స్, మేల్ ఫ్రాగ్ వర్సెస్ ఫిమేల్ ఫ్రాగ్, మిల్ట్ అంటే ఏంటి, స్పాన్ అంటే ఏంటి. సో 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్, ఆల్ట్రీషియల్ అంటే ఏంటి, ప్రికోషియల్ అంటే ఏంటి. ఆల్ట్రీషియల్ అంటే పేరెంటల్ కేర్ ఉంటుంది, ప్రికోషియల్ అంటే పేరెంటల్ కేర్ ఉండదు. ఇదే మేజర్ డిఫరెన్స్. ఇది టీజీలోనే అడిగారు తెలుసా, ఇప్పటి వరకు ఏపీలో కూడా అడగలేదు ఈ క్వశ్చన్. సో వెరీ పెక్యూలియర్ క్వశ్చన్స్ ఉన్నాయి, టీజీలో మాత్రమే అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి తెలుసా ఈ వీడియోలో. సో గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వై? బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. సో కమింగ్ టు ద నెక్స్ట్, సో లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ నుంచి 2 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అదే సో డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లజెల్లా అండ్ సీలియా. డైనన్ ఆర్మ్స్ అంటే ఏంటి, ఇది ఓన్లీ టీజీలోనే అడిగారు. కైనటీ, ఇది ఎన్నిసార్లు అడిగారో ఇప్పటికీ, ఇది 5 స్టార్ కాదు, 6 స్టార్ 7 స్టార్ క్వశ్చన్ ఇది. ప్రోటర్ అండ్ ఒపిస్తే. సో లోబోపోడియం అండ్ ఫైలోపోడియం మధ్య డిఫరెన్స్ ఏంటి. సో కాంజుగేషన్ అంటే ఏంటి, అది కూడా సీలియేట్స్లో కాంజుగేషన్ అంటే ఏంటి. సో ఈ క్వశ్చన్స్ చూసుకోండి లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్లో. అండ్ 2 క్వశ్చన్లు వస్తాయి. సో లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లోనే 50% ఆఫ్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఈ చాప్టర్లో నుంచి హైపర్ పారాసైట్ అంటే ఏంటి, పారాసైటిక్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటి, నాక్టర్నల్ పీరియాడిసిటీ, డ్రగ్ అబ్యూస్, స్మాక్ వర్సెస్ కోక్. సో వీటికి ముందు ప్రయారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మోర్ దాన్ 3-4 టైమ్స్ అడిగారు. అండ్ నెక్స్ట్, సో ఈకాలజీలో గన్ షాట్ క్వశ్చన్స్ అంటే ఇవి. అడ్వాంటేజెస్ ఆఫ్ యూవీ రేస్, సైక్లోమార్ఫోసిస్, మ్యూచువలిజం అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్ రాయాలి. అలానే 4 మార్క్స్కి నేను మీకు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాను. ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కసారి ముందు అన్ని వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ చూసేసుకోండి, దాని తర్వాత వేరే క్వశ్చన్స్ చూసుకోండి. సో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో స్పీషియస్, కాన్సెప్ట్ ఆఫ్ స్పీషియస్ అంటే ఏంటి, ఈవిల్ క్వాట్రెట్, ట్రాపిక్స్, వై బయోడైవర్సిటీ ట్రాపికల్ రీజన్లో ఎక్కువ ఎందుకు ఉంటుంది, బయోడైవర్సిటీ ఎందుకు ట్రాపికల్ రీజన్లో ఎక్కువ ఉంటుంది, గివ్ ద రీజన్స్. రివర్ట్ పాపర్ హైపోథసిస్, సో టైప్స్ ఆఫ్ కార్టిలేజ్, అలానే హ్యావర్షియన్ కెనాల్ సిస్టమ్ గురించి అన్ని చాప్టర్స్ కలిపి చెప్తున్నాను 4 మార్క్స్కి మాత్రం. స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మసిల్, స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మసిల్, ఈ రెండింటికి డయాగ్రామ్ కూడా నేర్చుకోవాలి. క్రస్టేషియన్స్ సాలియంట్ ఫీచర్స్, 4 హాల్మార్క్ ఫీచర్స్ ఆఫ్ కార్డేట్స్, కార్టిలేజినస్ ఫిషెస్ వర్సెస్ బోనీ ఫిషెస్, హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. నెక్స్ట్ కమింగ్ టు ఆంఫీబియా, సో సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంఫీబియా, ఫ్లైట్ మోడిఫికేషన్ ఇన్ బర్డ్స్, రాటిటే బర్డ్స్ గురించి, ఫ్లజెల్లా లేటరల్ అపెండేజెస్ గురించి, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ఎలా జరుగుతుంది, హైపర్ట్రోఫీకి హైపర్ప్లాషియాకి డిఫరెన్స్ ఏంటి. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలానే మౌత్ పార్ట్స్ ఇన్ కాక్రోచ్, మౌత్ పార్ట్స్ డయాగ్రామ్ ఒక్కటేస్తే సరిపోతుంది, మీరేం డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒమెటీడియం డయాగ్రామ్ పర్టికులర్గా టీజీలోనే 2-3 సార్లు అడిగారు. అండ్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్, ఇది కూడా టీజీలోనే పర్టికులర్గా అడిగిన క్వశ్చన్, సమ్మర్ స్ట్రాటిఫికేషన్. అండ్ నెక్స్ట్ అలానే 8 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే, సో టీజీలో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటి, సో వాటి వల్ల హ్యూమన్ బీయింగ్స్కి వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఫుడ్ చైన్స్, లేక్ ఎకోసిస్టమ్. సో నెక్స్ట్
కాక్రోచ్లో డైజెస్టివ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకోండి. నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో సో ఎంటమీబా హిస్టోలైటికా, అలానే ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో. సో ఇది 3-4 టైమ్స్ అడిగారు, ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటోనే. ఆస్కారిస్ మీకు తెలుసా, టీజీలో మాత్రమే ఒక్కసారి ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీ అడిగారు. సో కొన్నిసార్లు సో మనం బాగా ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా 1-2 తగిలే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అది పర్టికులర్గా టీజీలోనే. సో ఇవి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కొంచెం కాషియస్గా ఉంటారు అని చెప్తున్నాము. సో ఈ క్వశ్చన్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అనుకోండి. సో ఈ గన్ షాట్ క్వశ్చన్స్ ముందు డీటెయిల్డ్గా చూసుకున్న తర్వాత గ్లాన్స్గా వేరే క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్స్. మ్యాక్సిమం అంటే మోర్ దాన్ 50% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కాబట్టి చెప్తున్నాం. సో వీటన్నిటితో పోల్చుకుంటే బెటర్ స్ట్రాటజీ ఏంటో తెలుసా, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు చేయగలరు, మీరు డయాగ్రామ్స్ వేయగలరు, మీరు రాయగలరు అని మిమ్మల్ని మీరు నమ్మండి. అంతకంటే బెస్ట్ స్ట్రాటజీ ఇంకేదీ లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు హెల్ప్ అయ్యి మీరు కానీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వచ్చి మీరు సూపర్గా రాస్తే ఖచ్చితంగా వచ్చి కమెంట్ చేయండి మీకు ఈ క్వశ్చన్స్ ఎంతవరకు హెల్ప్ అయ్యాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గజైమస్.